60 మినిట్స్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు చాలా మంది నెగిటివ్ చేస్తున్నారు, బిగ్ బాస్ లో తనుజ కంప్లీట్ చేస్తారని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు కప్పిచ్చేస్తారంటే ఇప్పుడు పోటీగా ఇమానియల్ ఉన్నాడు. సో ఇమానియల్ ఎన్ని చేసినా కానీ నాగార్జున ఎప్పుడు ఏమనలేదు గట్టిగా, ఎప్పుడే ఇన్ని వీక్స్ చూసినా సరే నాగార్జున గారు ఎప్పుడు ఇమానియల్ గట్టిగా తిట్టిందే లేదు. అలాగే మరి స్టార్ మా వాళ్ళు ఇమానియల్ కప్పిచ్చేస్తారా? ఎవరు కదా, అదే అంతే. ఎవరు బయట ఎలా వాళ్ళకి ఎలా ఇది ఉంటే అప్పుడే వాళ్ళకి కప్పు వెళ్తుంది కానీ అది లేకపోతే కప్పు ఎందుకు ఇస్తారు బ్రో? ఊరకిస్తారు, షో ఎందుకు, చూడటం ఎందుకు? బిగ్ బాస్ లోకి తనుజ వెళ్ళేటప్పుడు పిఆర్ టీమ్ కు 10 లక్షలు ఇచ్చిపోయింది అనేది బాగా ట్రోల్ అవుతుంది. సో దాన్ని ఎలా చూస్తారు? సో బాగా పాజిటివిటీ చేయాలని చెప్పేసి పిఆర్ ఎవరికి పిఆర్ అనే వాళ్ళు అందరికి ఉంటారు బ్రో, లేకుండా ఉండరు. 10 లక్షలు ఇచ్చింది అన్ని మాటలు, ఉత్తుత్త మాటలు అంతే. ఇప్పుడు ఎవరికైనా సరే పిఆర్ కావాల్సిన అవసరం లేదు బ్రో. తనుజకి బయట తనకు ఎలా ఉంది, తన జనాల్లో ఎలా ఉంది చూసి ఆటోమేటిక్ గా పిఆర్స్ వస్తారు. కానీ ఇప్పుడు తనకేం బాగుంది కాబట్టి అందరూ తనుజ గురించి కొంచెం పాజిటివ్ గా అడుగుతున్నారు. తనకేం బాగోదు అసలు తనుజ గురించి ఎవరైనా చూస్తారా? తనుజ పిఆర్ డబ్బులు ఇచ్చింది అన్ని ఏవో మాటలు తప్ప, పిఆర్ లోనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంత చేయాలో వాళ్ళ వరకు చూసుకుంటారు తప్ప ఇక దానికి మించి ఏదో 10 లక్షలు చేసుకొని తనుజానే పోర్ట్రే చేయాలి, తనుజానే పాజిటివ్ పెట్టాలి, మిగిలిన నెగిటివ్ పెట్టాలంటే మరి మిగిలిన పిఆర్లు ఏమవుతున్నారు? వాళ్ళు ఉంటారు కదా పిఆర్లు, వాళ్ళకి పిఆర్స్ ఉంటారు కదా. మరి తనుజ ఇమానియల్ అంటే ఏం చెప్తారు? తనుజని ఓకే టార్గెట్ చేస్తున్నాడు కదా, మరి ఇమానియల్ దాన్ని ఏం చేస్తారు? టార్గెట్ అనేది ఖచ్చితంగా చేస్తున్నాడు బ్రో. ఏదైనా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు ఇమానియల్. ఎంత సేఫ్ గేమ్ అంటే ఇక ఏదంటే నా దారికి వస్తే నేనే కావాలి, నేను ఎన్నిసార్లు అయినా నాకే కావాలి. నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే నేనే ఉండాలని చూసుకుంటాడు ఇమానియల్. తనుజ అలా ఏం ఉండదు. సరే ఇమానియల్ వచ్చాడా, ఓకే సరే అయితే అయ్యాడు, కెప్టెన్ అయ్యాడుగా, సరే ఓకే చాలు. తను పక్కకెళ్ళి బాధపడితే నాకు ఎందుకు సపోర్ట్ చేయలేదు, ఆల్రెడీ అయ్యాడుగా అనేది. సో తనుజ ఫీలింగ్ వేరే ఉండదు, ఇమానియల్ ఫీలింగ్ వేరే ఉండదు. ఇమానియల్ అయితే ఖచ్చితంగా కప్పు గెలవడు బ్రో. ఇమానియల్ ఏంటంటే గేమ్స్ బాగా ఆడతాడు, అన్ని బాగా చేస్తాడు, టాస్క్లు అన్ని బాగా ఆడుతాడు. బట్ కానీ తను ఎక్కడో సెల్ఫిష్ అనే ఒక పాయింట్ లో ఉన్నాడు. మొన్న గౌరవ్ విషయంలో కూడా వాళ్ళ లవర్ వాయిస్ కోసం దాన్ని ఏంది బ్రో తన పవర్ లాగేసుకున్నాడు. ఇప్పుడు ఆ పవర్ ఉండుంటే తనకి ఏదో ఉపయోగపడేదేమో, బిగ్ బాస్ ఏదో ఇచ్చేవాళ్ళేమో. ఓకే, సుమన్ శెట్టి అట్లానే సంజన గారికి. సుమన్ శెట్టి బాగా ఆడుతున్నాడు బ్రో. అంటే కొంచెం మనోడు మెత్తగ్గా ఆడతాడు, సైలెంట్ కిల్లర్ సుమన్ శెట్టి. అయితే ఎవరికి కనపడ్డు సుమన్ శెట్టి సైలెంట్ గా ఆడతాడు, సైలెంట్ గా వేస్తాడు. నామినేషన్ వచ్చినా వైలెంట్ అయిపోతాడు మనోడు. ఆమె ఏమంటుంది అనమాట, ఇమాల్ అన్నాడనమాట, నువ్వు అసలు అలా ఉండదమ్మా, నీకు బాంబులేషన్ ఉండదు, బిగ్ బాస్ అంత మూర్ఖతంగా అయితే ఉండడని చెప్పాడు. అంటే అది ప్రేమ అనమాట. అంటే కంటెస్టెంట్లు అందరినీ వాళ్ళు ఎంత ఇరకాడంలో ఉన్నా వాళ్ళ బాధలు చూసుకునేవాడే బిగ్ బాస్ ప్రేమ. అది అందుకని చెప్పి మన ప్రోమోలు చూసుకుంటే వాళ్ళ 2 పిల్లలు వాళ్ళ ఆయన వచ్చి మాట్లాడుతున్నారు, అది హ్యాపీ, సంతోషం. అది సుమన్ శెట్టి అని చెప్పాల్సిన అవసరం లేదు భయ్య. సుమన్ శెట్టి గారి గురించి ఏం చెప్తాను చెప్పు, ఆయన చాలా రోజులు 16th యానివర్సరీ చేసుకుంటున్నాడు. అది సెలబ్రేషన్స్ అనుకోండి, ఇంకేమని అనుకోండి, అది అంతే. అది నా లెక్కలో టాప్ 5 ఫస్ట్ ఇమ్మాన్ అన్న భయ్య. ఇమ్మాన్ టాప్ 5 కాదు, అన్న విన్నరు. టాప్ 5 మళ్ళీ మాట్లాడుకుందాం. ఫస్ట్ అన్న విన్నరు, దాని తర్వాత తనుజ గారు, దాని తర్వాత భరణి గారు, దాని తర్వాత సుమన్ శెట్టి గారు, దాని తర్వాత కళ్యాణ్ పడాల, డిమాండ్ బోన్, రితు చౌదరి, ఇద్దరు. మరి పవన్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు అందరు ఏడిచారు, ఎలా అనిపిస్తుంది? రీతు కాలమే పడిపోయింది, కొత్త కాళ్ళు ఎంట్రీ వచ్చేసినట్టు అయిపోయింది. కాలమే పడిపోయింది కాబట్టి అత్తగారు కూడా తీవిచ్చేసారు. ఇంకా బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఇంకేమైనా చూడాలి. ఇంకా మనం ఏమన్నా ఆ బిగ్ బాస్ లో అత్తగారులు మాంగారులు అందరూ వస్తున్నారు, వీళ్ళ రిలేషన్ ఎట్టుంటుందో బయటకు వెళ్ళిన తర్వాత చూడాలి. సంజన వాళ్ళ ఫ్యామిలీ కూడా హౌస్ లోకి వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? సంజన కొంచెం సెంటిమెంట్ వర్కౌట్ అయింది ప్రోమోతో అంటున్నారు, మీరే ఉంటారు. ఓకే పర్లేదు, ఫ్యామిలీ లోపల వచ్చిన తర్వాత ఎవరైనా ఎమోషనల్ అవ్వడము, వాళ్ళకున్న కష్టాలు బాధపడటము అంతా కామన్ అంతే. ఇప్పుడు డిమోన్ పవన్ వాళ్ళ మదర్ చెప్పారు కదా, లేడీ ఫ్యాన్స్ ఎక్కువ మోడగా అని చెప్పి. మరి రీతు ముఖం చూసారా? రీతు మొహానికి కాలిపోయి ఉంటుంది నాకు తెలిసి, మాక్సిమం లోపల ఫీజులు ఎగిరిపోయి ఉంటాయి. ఇదేంది నేను ఉండంగానే రీతు ఫ్యాన్స్ పెరగడం ఏందని చెప్పి అక్క ఫైర్ లోపల ఉంటది. చివరికి ఎట్టయితే ఉంది, అత్తగారు కాలమే పడిపోయింది, ఆమె హ్యాపీ ఇంకా అంతే. మీరు మీ అబ్బాయి గిన్నెలో కడుగుతుంటే నేనే తోమేది అని చెప్పి చెప్పింది కదా. అదే మరి ఎక్కడ అత్తగారి దగ్గర ఇన్స్పిరేషన్ పొందాలి కన్నా, అలా చెప్పింది అంతే. ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ రిలేషన్ కంటిన్యూ అయితే అవుతుంది, లేకపోతే చిన్న విషయం చెప్పి మా దగ్గర బ్రేకప్, మేము బిగ్ బాస్ లో ఉన్నాం, ఇంతవరకు ఉన్న ఫ్రెండ్షిప్ మధ్య ఏమి లేదని చెప్పి మళ్ళీ ట్రాక్ నేర్పిస్తారు. అది నమ్ముతాం, ఇది నమ్ముతాం, మధ్యలో పిచ్చి పొలకాలు అవుతాం మనం అంతే. నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ చేస్తే ఏం చేస్తాం? నెక్స్ట్ వీక్ నేను అసలు బిగ్ బాస్ షాట్ మానేస్తా. ఎవడైనా ఇష్టం ఉంటేనే చూస్తాడా నా. ఒరే బాబా, రామాయణం ఇంత ఇన్ని రాముడు సీత అయినట్టు అడుగుతున్నావు. పియరా ఫ్యాను, బిగ్ ఫ్యాను అంతే. ఇంకా హలో ఎవ్రీవన్, ఐ యామ్ గుడ్. ఇప్పుడు బిగ్ బాస్ లో తనుజ గేమ్ ఎలా ఉంది బ్రో?
నేను తనుజకు అసలు సపోర్ట్ చేయను. ఎందుకు? నేను సపోర్ట్ చేసేది మన తెలుగు వాళ్ళకి. అందులో ఫస్ట్ ప్లేస్ లో ఎమ్మెనీలు మా ఫ్రెండే, మీ అందరికి తెలుసు. అలాగే సుమన్ శెట్టి, ఆయన కూడా నాకు ఫ్రెండే. వాళ్ళిద్దరికి నేను సపోర్ట్ చేస్తాను. అలాగే జవాన్ కూడా సపోర్ట్ చేస్తున్నాను. అంటే ఇమానియల్ ఎలా ఆడుతున్నారు? చాలా బాగా ఆడుతున్నాడు. ఆయన ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ అన్ని చేసి వెళ్ళాడు. బాగుంది. ఫేక్ గేమ్ ఆడుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు ఇమానియల్ ని. దాన్ని మీరు ఎలా చూస్తారు? నేనైతే ఫేక్ అని అనుకోవడం లేదు. ఆయన రియల్ గానే ఆడుతున్నాడు. రియాలిటీ అనుకుంటున్నాను నేను. దట్ ఈస్ రియాలిటీ షో. ఇమానియల్ కన్నా తనుజ అక్కడే బాగా ఆడుతుంది అంటున్నారు. తనుజ అంతగతి కదా, అందుకే అలాగ అంటున్నారేమో. తనుజనే విన్నర్ అంటున్నారు. లేదు లేదు, మన తెలుగు వాళ్ళే వస్తారు సార్. రాసి అంటే తనుజ మీకంటే అందంగా ఉందని చెప్పేసి అలా చెప్తున్నారు. ఇమానియల్ సపోర్ట్ చేసి జలస్ ఫీల్ అవుతున్నారు. కాదు కాదు, ముప్పల వాళ్ళు తనుజకి సపోర్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు ముద్దు మందరం అనే సీరియల్ యాక్ట్ చేశారు కాబట్టి. నాకైతే తెలుగు వాళ్ళు రావాలని ఉంది మరి. ఎందుకంటే లాస్ట్ టైం కన్నడిగాస్ తీసుకున్నారు కదా, నిఖిల్ గౌడ. ఈసారి తనుజ గౌడ రాకూడదని నేను కోరుకుంటున్నాను. తెలుగు వాళ్ళు ఏంటి, హిందీ వాళ్ళు ఏంటి, తమిళ వాళ్ళు ఏంటి? ఎందుకంటే ఇది తెలుగు బిగ్ బాస్ కాబట్టి తెలుగు వాళ్ళే రావాలని కోరుకుంటున్నాను. అలాంటప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఎందుకు తీసుకోవాలి తనుజని? ఎందుకు? నేను మొదటి నుంచి అదే మాట్లాడుతున్నాను కదా, మన తెలుగు వాళ్ళు బిగ్ బాస్ కాబట్టి వాళ్ళకి కూడా సెపరేట్ గా ఉంది కదా కన్నడ బిగ్ బాస్. వాళ్ళు అక్కడ ఉండి మనం ఇక్కడ ఉంటే బాగుంటుంది, గొడవలు ఉండవు అని నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు తనుజకి బాగా సపోర్ట్ దొరుకుతుంది, పిఆర్ టీం చాలా సపోర్ట్ చేస్తుంది అంటారు. దాన్ని మీరు ఎలా చూస్తారు సత్య గారు? ఆమెకి తెలుగు వాళ్ళు ఎవరు వేయడం లేదండి. బెంగళూరు నుంచి, మంగళూరు నుంచి, మైసూరు నుంచి, ఉడిపి నుంచి ఆమెకి ఎక్కువగా ఓట్లు పడుతున్నాయని నేనైతే అనుకుంటున్నా. కన్నడిగా సపోర్ట్ ఉంది. మన ఇండస్ట్రీ అంతా వాళ్ళతో నిండిపోయింది కదా, టీవీ సీరియల్. ఆమెను పంపించేయాలని ప్రతి వారం చెప్తున్నాను కదా మీకు. చిన్న బాబు ఉన్నాడు, 3 months 4 months బాబు. పంపించేయండి, వాళ్ళిద్దరు ఆడుకుంటారు. ఎందుకు ఇక్కడ? సుమన్ శెట్టి బాగా ఆడుతున్నాడు. సుమన్ శెట్టి ఫస్ట్ లో బాగా జిడ్డాడాడు కానీ ఇప్పుడు బాగా ఆడుతున్నాడు. వాళ్ళ వైఫ్ వచ్చినప్పుడు కూడా బాగా ఎమోషనల్ అయ్యాడు. ఇంకా ఓటింగ్ లో ఆయన నెంబర్ 1. భరణి అందరూ బాగానే ఆడుతున్నారు. సరే, ఓవరాల్ గా టాప్ 5 ఎవరంటే ఏమంటారు మీరు? టాప్ 5 అంటే ఇమ్మాన్యుల్, తర్వాత సుమన్ శెట్టి, జవాన్ పవన్ కళ్యాణ్, డిమాన్ పవన్ అండ్ రీతు చౌదరి. డిమాండ్ పవన్ మరి రీతు లవ్ స్టోరీ ఎలా ఉంది మరి? వాళ్ళు కొట్టుకుంటారు. ఓకే, బాగుంది. ఇద్దరు బాగానే వైరల్ అవుతున్నారు. రేటింగ్ కూడా బాగా పెంచుతున్నారు. ఒకరి మీద ఒకరు లవ్ లో ఫస్ట్ అంతా లవ్ లో ప్రేమగా ఉన్నారు. ఇప్పుడు అరుచుకుంటున్నారు. ఈయన అరుస్తున్నాడు, ఆమె అరుస్తుంది. బాగుంది. నామినేషన్ లో ఏడ్చాడు కదా నామినేట్ చేస్తూ డిమాండ్ పవన్ తో, ఎలా చూస్తారు దాన్ని? నాకు కూడా బాధగానే ఉంది లవర్ నామినేట్ చేస్తున్నప్పుడు. బాధ అనిపించింది. థ్యాంక్ యూ.